హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, బోన్జూర్. ఇవాళ థర్డ్ వీడియో చేస్తున్నాను అనుకుంటా తెలుగులో. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిద్దాము అనుకున్నాను. 7 o'clock మడగాస్కర్ టైం అండి. ఇక్కడ ఎంత సన్నీగా ఉందో. నార్మలీ 11:30 12కి ఎంత సన్ ఉంటుందో అంత సన్నీగా 7 o'clockకే ఉంటుంది. మార్నింగ్ 4:30కే సన్ రైజ్. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇక్కడ 4:30కే సన్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పాను కదా, మార్నింగ్ సమ్మర్ ఇంకా ఈవినింగ్ రెయిన్స్ పడుతున్నాయి. సో ఎర్లీ మార్నింగ్ 4:30కే ఫుల్ లైట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్లో ఉన్నాను, ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాను. నేను చూపిస్తాను ఎంత సన్నిగా ఉందో చూడండి. హాయ్ సత్య. సత్య హాయ్ చెప్పు నాన్న. అందరికీ హాయ్. 8:30 AM అవుతుందండి. నేను కిందికి నుంచి ఇంకా పైకి వచ్చాను. అందరు వెళ్ళిపోయారు. పాప స్కూల్కి వెళ్ళిపోయింది, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను బాబునే ఒక 1 hour 9:30 10 వరకు 10 వరకు అందరూ వచ్చేస్తారు ఇంకా హౌస్ హెల్ప్. సో ఒక చిన్న స్టోరీ. యాక్చువల్గా అయితే ఈ ఛానల్ బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ నేను 4 years బ్యాకే స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే నా కాంటెంట్ అన్నీ ఇంగ్లీష్లో పెట్టాను స్టార్టింగ్ నుంచి. అప్పుడు నేను కోట్‌డివార్‌లో ఉన్నాను. మాలి పక్కనే ఒక కంట్రీ అండి, ఐవరీ కోస్ట్ ఇంగ్లీష్లో అంటారు. సో ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే, అప్పుడు నేను కోట్‌డివార్‌లో ఫస్ట్ వెళ్ళడం, నేను డిస్కవర్ చేయడం అంటే అక్కడ ఫుడ్, కల్చర్, ఇంకా లాంగ్వేజ్ అన్నీ నేర్చుకుంటున్నాను కదా. సో ఆ ప్రాసెస్లోనే అన్నీ కవర్ చేద్దామని స్టార్ట్ చేశా. ఒక ఆల్మోస్ట్ 500 వీడియోస్ నేను చేసి ఉంటాను ఆల్రెడీ ఇందులో. సడన్గా ఏమైందంటే, మా హస్బెండ్కి ఇక్కడ జాబ్ వచ్చేసి మేము అన్నీ వైండప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి గ్యాప్ వచ్చేసింది. తర్వాత నేను ప్రెగ్నెంట్, బాబుతో ప్రెగ్నెంట్ కదా. సో 1.5 year నుంచి ఇంకా కుదరలేదు వీడియో పెట్టడం. నాకు హెల్త్ కూడా బాగాలేదు. సో మొన్ననే ఇంకా ఉమా వచ్చేసరికి నాకు ఇంకా అనిపించింది నేను ఇంకా రీస్టార్ట్ చేయాలి. సో తను కూడా వచ్చి ఒక వీడియో చేసేసరికి నాకు మోటివేషన్ వచ్చింది. నేను నిజంగా ఉమాకి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. కొంచెం తనని చూసి నాకు నేనెందుకు చేయట్లేదు, నేను కూడా చెయ్యొచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ నాకు చాలా బాగా వస్తుంది. ప్రస్తుతానికి సెకండ్ వీడియో పెట్టేసరికి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ వీడియో చేద్దామండి. నేను మెల్లిగా ఇప్పుడు ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ముందు చాలా ట్రావెల్ చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నా ప్రయారిటీ ఇంట్లో ఉండడం, ఇంకా కిడ్స్ని చూసుకోవడం. ఫస్ట్ బాబు అట్లీస్ట్ 6 months, ఇప్పుడు 4 months. సో 2 months ఇంకా ఉండి ఇంకా నేను అన్ని టౌన్స్ మడగాస్కర్లో కవర్ చేద్దామని అనుకున్నాము, నేను మా హస్బెండ్. సో అదంతా చేద్దాము. సో ఇవాళ అయితే థర్స్డే. సో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్, ఇక్కడ డిఫరెంట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాను. కిందకి వచ్చేసాను. ఆఫ్టర్నూన్ టైం అయింది. ఇవాళ స్పెషల్ బీట్రూట్ సాలెడ్, ఇంకా బ్లాక్ చనా ఉంటుంది కదా, బ్లాక్ చనా కర్రీ అనమాట. థర్స్డేస్ నార్మలీ నేనైతే వెజిటేరియనే, నార్మలీ వెజిటేబుల్స్ తింటాను. సో ఇది మార్నింగ్ సోక్ చేసేసుకున్నాను. ఇగో బ్లాక్ చనా ఆలు కర్రీ, ఇంకా బీట్రూట్ సాలెడ్. ఇవాళ ఆఫ్టర్నూన్ చపాతీ. నేనైతే చపాతీ తింటున్నాను. నేనే, ఇంకా ఎవరు లేరు కదా, సో నా కోసమే జస్ట్ చపాతీ. ఇంకా మా హౌస్ హెల్ప్ కోసం రైస్ ఉంది. సో రైస్ విత్ సేమ్ కర్రీ అందరం తినేస్తాము. జస్ట్ అయిపోయాక చూపిస్తాను ఎలా చేశాను.
నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. నేను అన్ని కామెంట్స్ చదువుతున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్స్కి రిప్లై చేయడం చాలా కష్టం. మీరు చూసే ఉంటారు, పొద్దున్నుంచి చాలా బిజీ ఉంటాను. బాబుతో, తర్వాత పాపతో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నేనే అన్నీ చూసుకోవాలి కదా. సో మీరిచ్చిన సజెషన్స్ అన్నీ చూస్తున్నాను. దాని మీద అన్ని వీడియోస్ చేస్తానన్నమాట. 1 by 1 చేస్తాను. కాకపోతే నా తెలుగు ఎందుకు ఇలా ఉంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఎర్రర్స్ ఉంటాయి. నేను మాట్లాడినప్పుడు గ్రామటికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఛత్తీస్గఢ్లోనే చదివాను అనమాట. అక్కడ బాగా హిందీ అలవాటు అయిపోయింది. మమ్మీ వాళ్ళు కూడా అక్కడే చదువుకున్నారు. సో మమ్మీకి కూడా మమ్మీ చాలా బాగా తెలుగు మాట్లాడతారు. కానీ నాకు ఇంకా మా తమ్ముడికి ఎక్కువ హిందీ మాట్లాడడం, హిందీ మాట్లాడే ఫ్రెండ్స్ అలవాట. నేను ఎలా నేర్చుకున్నాను తెలుగు ఇంతైనా ఎలా నేర్చుకున్నానంటే, నేను 12th తర్వాత బీటెక్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను కదా. సో నా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్, మీకు తెలిసి ఉంటుంది, నార్మలీ బీటెక్ ఫ్రెండ్స్ మోస్ట్లీ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో నా బ్యాచ్ అంతా తెలుగులో మాట్లాడేసరికి నేను అలోన్ ఫీల్ అయ్యేదాన్ని స్టార్టింగ్లో. ఎందుకంటే నేను కొంచెం నార్త్ యాక్సెంట్, నేను హిందీ ఎక్కువ మాట్లాడడం, నాకు హైదరాబాద్ హిందీ కూడా రాదు. నా హిందీ ప్యూర్ హిందీ ఉంటుంది అనమాట. సో అదంతా అయ్యేసరికి ఇంకా నేను డిసైడ్ అయ్యాను, నాకు కొంచెమైనా తెలుగు మాట్లాడాలి, లేకపోతే నాకు ఫ్రెండ్స్ ఉండరు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట తెలుగు మాట్లాడడం. సో హైదరాబాద్ నుంచే నేను యాక్చువల్గా 2010లో నేను స్టార్ట్ చేశాను తెలుగు మాట్లాడడం. సో 4 years 5 years బాగా మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. నా టెక్ మహీంద్రాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసాము. ఇంకా పెళ్ళైన తర్వాత అస్సలకే ఇంకా తెలుగు అసలు లేదు. హస్బెండ్, మా ఇన్లాస్, ఇంకా పిల్లలు ఎవరు మాట్లాడారు కదా. సో కొంచెం ఇటు అటు ఉంటుంది. అదే మెయిన్ రీజన్ ఎందుకు ఇలా చాలా కల్చర్ మిక్స్ అయిపోయింది అనమాట. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఆఫ్రికా అన్నీ మిక్స్ అయ్యేసరికి కొంచెం యాక్సెంట్ వస్తుంది. సో అదే చెప్దాం అనుకున్నా. సో తిని చెప్తాను ఎలా ఉందో. బాగుంది, నాకు నచ్చింది. ఈ ఏరియా చూస్తున్నారు కదండి, ఈ ఏరియా ఏమో ఎక్స్పాట్స్ ఏరియా మడగాస్కర్లో. మోస్ట్లీ ఎక్స్పాట్స్ ఏరియాలోనే ఉంటారు, అందుకే ఇది కొంచెం వెల్ డెవలప్డ్ అనమాట. ఇది పెద్దది బిల్డింగ్ వచ్చేసి రష్యన్ ఎంబసీ. ఇక్కడ చాలా ఎంబసీస్ ఉన్నాయి ఏరియాలో. ఇంకా ఈ ఏరియా పేరు వచ్చేసి ఈవాన్ష్. నార్మలీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. స్క్రీన్లో పెట్టిన నేమ్ మీరు ప్రొనౌన్స్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ప్రొనౌన్స్ చేస్తే చాలా మట్టికి లాస్ట్ లెటర్ని వీళ్ళు ప్రొనౌన్స్ చేయరనమాట. సర్టన్ లెటర్స్ని ప్రొనౌన్స్ చేయరు. సో ఇక్కడికి వచ్చి వై ఉంది కదా, సో వైని ప్రొనౌన్స్ చేయకుండా జస్ట్ ఈవాన్ష్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్, ఇప్పుడు చూస్తే బేకరీస్, ఫార్మసీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం వెళ్తుంది ఒక మాల్కి అనమాట. మాల్ అంటే అంత పెద్ద మన ఇండియాలో ఉండే అంత పెద్ద మాల్ కాదు, కానీ ఒక మాల్ అనమాట. ఆ మాల్లోనే సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇవన్నీ రెసిడెన్సీస్, ఇక్కడ కనిపించేవి అన్నీ రెసిడెన్సీస్ అనమాట. సో అందరూ ఎక్స్పాట్స్ ఇక్కడే ఉంటారు. స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయన్నమాట. ఈ సిటీ క్యాపిటల్ సిటీ ఉన్నా కూడా చూస్తే మొత్తం సిటీలో ట్రాఫిక్ లైట్స్ లేవన్నమాట. సో ఇక్కడంతా మాన్యువల్గా ట్రాఫిక్ పోలీసే మేనేజ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు షాక్ అయ్యాను. ఇంత రష్ ఉన్నా కూడా ట్రాఫిక్ లైట్స్ మట్టుకి మొత్తం సిటీలో ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ లేవు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఈ నెక్స్ట్ బిల్డింగే మాల్. ఈ మాల్ పేరు వచ్చేసి లా సిటీ. ఇది వన్ ఆఫ్ ద మాల్స్ అనమాట. పెద్ద మాల్ ఇంకొకటి ఉంది, కాకపోతే ఇది ఒక మాల్. ఇక్కడ అన్నీ నార్మల్గా దొరుకుతాయి. సో ఇక్కడికే వచ్చి నార్మల్గా మేము గ్రాసరీస్ అవన్నీ ఏమైనా కావాలంటే ఇక్కడికే వస్తాం, ఇదే దగ్గర. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో మాల్స్ అంతా డెకరేట్ చేసి, నార్మల్గా ఇండియాలో కూడా ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే డెకరేషన్ అదంతా స్టార్ట్ చేస్తారు.
ఇగో అండి వచ్చేసాము. ఇదే మాల్ లాస్ట్ సిటీ అన్నాను కదా, ఇదే. ఇక్కడ ఏంటంటే కింద మొత్తం డిఫరెంట్ షాప్స్, పైన ఫుడ్ కోర్ట్ ఉంది. ఎక్కువ పెద్దదేం కాదు, కానీ చాలా మట్టుకి ఏటీఎమ్స్ అన్నీ లోపటే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాల్స్ లోపల ఎలా అయితే ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా సేమ్. మాల్స్లో ఏమైనా తీసుకుంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్, సేమ్ ప్రోడక్ట్ బయట చీప్లో దొరుకుతుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్, దెన్ వాటర్ మెలన్, అన్నీ మోస్ట్లీ 80% మెడగాస్కర్లో ఉన్న ఫ్రూట్సే. ఇవి అవొకాడోస్. తర్వాత ఇది స్పెషల్ ఫ్రూట్ అండి. మీకు ఎవరికైనా తెలుసుంటే పేరు కామెంట్లో పెట్టండి, ఏ ఫ్రూట్ పేరు ఏంటి, నేను రిప్లై ఇస్తాను. ఇది చాలా చాలా స్పెషల్ ఫ్రూట్ ఆఫ్ మెడగాస్కర్. తర్వాత ఇప్పుడు మ్యాంగో సీజన్. ఇది కస్టర్డ్ యాపిల్. ఇక్కడ కస్టర్డ్ యాపిల్ డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇంకా పపాయ ఉంది, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. కోకోనట్ కూడా ఉంది, పైనాపిల్. ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ చూస్తున్నారు కదా, అన్నీ మెడగాస్కర్లో గ్రో అయిన వెజిటేబుల్సే. సో మోస్ట్లీ మనకి ఇండియాలో దొరికినంత వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవి చూస్తున్నారు కదా, డిఫరెంట్ వెజిటేబుల్స్. ఇంకా ఇండియాలో లేని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్. చూడండి, ఇవన్నీ మీకు ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఇక్కడ చిల్లీస్ ఉన్నాయి. ఇప్పుడు లేడీ ఫింగర్ అంటాం కదా, ఆక్రా అని అంటాము అది. తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాడిష్ చూస్తున్నారా, చిన్న రాడిష్, మష్రూమ్స్, అన్ని వెజిటేబుల్స్ మీకు కనిపిస్తాయి ఇక్కడ. బిటర్ గార్డ్ ఉంది. తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీన్స్, ఇంకా బీట్రూట్, తర్వాత చిన్న రాడిష్ చెప్పాను కదా అది, అవన్నీ ఉన్నాయి. కొన్ని వెజిటేబుల్స్ పేరు నాకు తెలీదు. సో ఇక్కడ వీళ్ళు ఫ్రెంచ్లో రాస్తారు కదా, అలానే నేను కూడా పిలుస్తాను అనమాట. ఇది చిన్న చిల్లీస్ అనమాట. ఎప్పుడైనా చూసారా మీరు? చిన్న చిల్లీస్. ఇవి వచ్చేసి సమ్ బావోబాబ్, సమ్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ అనమాట. సో ఇదంతా గ్రీన్ పీస్. ఇప్పుడు కొరియాండర్ చూస్తున్నారు కదా, ఫ్రెష్ కొరియాండర్ అండి. వీళ్ళు కూడా మల్గాస్లో కొత్తిమీర అని పిలుస్తారనమాట. అయిపోయిందండి షాపింగ్, నేను వెళ్ళిపోతున్నాను. నార్మల్గా ఇదంతా నేను చూపించాను కదా, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ 4000 ప్లస్ రూపీస్, ఇండియన్ రూపీస్లో. ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్లో కార్డ్ తీసుకుంటారు, వీసా కార్డ్స్. అదే కాకుండా మనకి పేటిఎం, యూపీఐ ఎలా ఉందో వీళ్ళకి ఒక అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, ఆరెంజ్ది, ఇంకా తెల్మాది, ఎంవూల్ అని. త్రూ ఆ అప్లికేషన్ కూడా మీరు పే చేసుకోవచ్చు. సో ఇదే అండి ఇవాళ వీడియో. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. రియాని కూడా పికప్ చేసేసుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రియాసే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్. సత్య